ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలీయులను దేవుడు బయటికి తెచ్చేటప్పుడు ఏ ఉద్దేశంతో తెచ్చాడో ఒకసారి చెప్పండి మీరు. కనానుకు చేర్చాలి అని. అంటే వాళ్ళ విషయంలో దేవుడు డిసైడ్ చేసింది ఏంటంటే వీళ్ళందరినీ కూడా నేను వాగ్దానం చేసిన దేశంలోకి చేర్చాలి. అది లక్ష్యం. అందుకోసం ఏర్పరచబడిన వారు ఎవరైతే ఉన్నారో, దేవుడు ఎంతమందిని అయితే ఐగుప్తు నుంచి బయటికి పిలిచాడో వారందరూ నిర్ణయించబడ్డారు. వాళ్ళందరినీ ఆ వాగ్దాన దేశం చేరుద్దామని ఫిక్స్ అయిపోయాడు. కానీ తీరా బయటికి వచ్చిన తర్వాత, కొంతకాలం ప్రయాణం చేసిన తర్వాత, వాళ్ళలో చాలా మందిని దేవుడు వాగ్దాన దేశానికి చేరనీలా మధ్యలోనే హతం చేశాడు. యోధాపత్రిక ఉన్నది ఒకటే అధ్యాయం. యోధాపత్రిక ఒకసారి చూడండి. యోధాపత్రిక 6వ వచనం ఒకసారి చదవండి, లేదా 5వ వచనం ఏం చదవచ్చు. ఈ సంగతులన్నీ మీరు మొదటనే ఎరిగి ఉన్నను, నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నదేమనగా, ప్రభు ఐగుప్తుల నుండి ప్రజలను రక్షించినను, ప్రభు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను, వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనము చేసెను. అది ఇప్పుడు దీన్ని బట్టి మీకేం అర్థమైందో నాకు చెప్పండి. పరలోకం చేరుద్దామని మనల్ని లోకంలో నుంచి ఆయన రక్తం చేత బయటికి తెచ్చాడు. ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలీయుల్ని గొర్రెపిల్ల, పస్కా గొర్రెపిల్ల రక్తము చేత వాళ్ళను బయటికి తెచ్చాడు. మీరు గమనించారా? చాలా సూచక్రియలు ఐగుప్తులో చేసిన ఆ ఫరోగాడు పంపలా వాళ్ళని. చివరికి జ్యేష్ఠుల వధ అనే కార్యక్రమం పెట్టాడు. నా జ్యేష్ఠ కుమారుడు యాకోబు సంతతిని ఫరో బంధించాడు గనుక, నా జ్యేష్ఠ కుమారుని బానిసగా చేసుకొని శ్రమ పెడుతున్నాడు గనుక ఐగుప్తీయుల జ్యేష్ఠులను నేను హతము చేస్తాను. కాబట్టి మోషే, నీవు వెళ్ళి ఇశ్రాయేలు సర్వ సమాజానికి చెప్పు, ప్రతి ఇంటికి ఒక గొర్రెపిల్లను వధించి దాని రక్తాన్ని మీ గడప కమ్మలకు, అడ్డకమ్మకు, నిలువ కమ్మలకు పూసుకోమను. ఈ రాత్రి నేను మరణదూతను పంపుతున్నాను. ఏ ఇంటి మీద, ఏ గుమ్మం మీద రక్తపు గురుతు ఉంటుందో దాన్ని దాటిపోతాను. ఏ ఇంటి మీద రక్తపు గురుతు కనబడదో ఆ ఇంట జ్యేష్ఠులు హతమవుతారు, జ్యేష్ఠుల వధ జరుగుతుంది. అంటే ఈ వార్త ఎవరికి తెలిసింది? ఇశ్రాయేలీయులకు తెలిసింది. ఎందుకంటే విశ్వాసులు కాబట్టి. అవిశ్వాసులకు తెలియదు, ఎందుకంటే వాళ్ళు నమ్మలేదు కాబట్టి. కాబట్టి ఎవరింటి మీద, ఎవరి గుమ్మం మీద రక్తం ఉంటుంది? విశ్వాసుల గృహాల మీద, ఇశ్రాయేలు సర్వ సమాజం గృహాల మీద, ఆ గడప కమ్మలు, నిలువు కమ్మలు, అడ్డకమ్మల మీద రక్తం ఉంది. ఆ రాత్రి ఐగుప్తులో ఘోరమైన వధ జరిగింది. ఐగుప్తు జ్యేష్ఠులందరూ కూడా హతులైపోయారు. ఒక ఇంట్లో ఒక తండ్రి ఉన్నాడు, ఆయన కుటుంబంలో ఆయన పెద్ద కొడుకు ఆయన అయిపోయాడు, ఆయనకు పుట్టిన పిల్లల్లో పెద్ద కొడుకు అయిపోయాడు. అట్లా ఇంటికి చాలామంది లేచారన్నమాట. ఐగుప్తులో శవముండనిలో ఒక్కటి కూడా లేదన్నాడు గ్రంథంలో. ఫరో ఇల్లు మొదలుకొని మొత్తాన్ని లేపాడు. ఆ రోజు మరణం ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని చేరకుండా వీళ్ళు భద్రతలో ఉండడానికి, ఐగుప్తు మీద శాపం రావడానికి కారణం వీళ్ళు రక్తాన్ని కలిగి ఉన్నారు. వాళ్ళు రక్తాన్ని విసర్జించారు. వాళ్ళు గుమ్మాల మీద రక్తం లేదు, కానీ ఇశ్రాయేలీల గుమ్మాల మీద బ్లడ్ ఉంది. సో ఇప్పుడు చెప్పండి, ఆ తర్వాత తెల్లవారిగా ఫరో, మీకు దండంరా బాబు, ఇంకెళ్ళిపోండి మీరని పంపించేశారు. అంతేకాదు, మీరు వాళ్ళని అడగండి, వాళ్ళ సొమ్ము కూడా మీకు ఇస్తారంటే, ఇశ్రాయేలు సర్వ సమాజం వ్యక్తులు తమ పొరుగు వారిని అడిగినప్పుడు వాళ్ళ వెండి బంగారులు వీళ్ళకి అప్పచెప్పి దండం పెట్టారు, తీసుకొని పోండి అని. అంటే ఇన్ని సంవత్సరాలు వాళ్ళ చేత బానిసత్వం ఊడిగం చేయించినందుకు ప్రతిగా వాళ్ళ గోల్డ్, వెండి, బంగారు కూడా తెప్పించాడు. ఆ విధంగా గొర్రెపిల్ల రక్తం చేత వీళ్ళు కూడా బయటకు వచ్చారు. లేకపోతే వీళ్ళు తెచ్చేవాళ్ళు. అప్పుడు దేవునికి స్తోత్రం. వీళ్ళ విడుదల కోసం వాళ్ళని హతం చేయాల్సి వచ్చింది. అంత బంపర్ స్ట్రోక్ ఇస్తే కానీ వాళ్ళు లొంగల. ఫరో వాడు మామూలు మీడియాలు పొడు కాదు, ఆ రేంజ్లో అంతే కానీ వాళ్ళు లైన్లోకి రాలా. అప్పుడు వీళ్ళని వదిలాడు. ఇప్పుడు రక్తము చేత ఇశ్రాయేలు విమోచింపబడింది. ఆనాడు పస్కా గొర్రెపిల్ల రక్తము చేత. అది యేసుకు సాదృశ్యం. ఇప్పుడు నిజంగా మన పస్కా పశువైనటువంటి క్రీస్తు మన నిమిత్తం వధింపబడ్డాడు. ఆయన రక్తం చేత మనం విమోచింపబడ్డాం. ఎక్కడికి తీసుకెళ్లాలని వాళ్ళని బయటికి తెచ్చాడు?
పాలు తేనెలు ప్రవహించేటువంటి కనాను ప్రాంతమునకు వాళ్ళని తీసుకెళ్లాలని దేవుడు ఫిక్స్ అయ్యాడు. మనల్ని ఎక్కడికి తీసుకెళ్లాలని దేవుడు లోకం నుంచి బయటికి తెచ్చాడు? పరలోక రాజ్యానికి మనల్ని చేర్చాలని ప్రభు సదుద్దేశంతో మనల్ని బయటికి తెచ్చాడు. ఐగుప్తు బానిసత్వం నుంచి వాళ్ళు విడుదల పొందారు. లోకమనే బానిసత్వం నుంచి మనం కూడా విడుదల పొందాం. వాళ్ళు రక్షింపబడ్డారు, మనం రక్షింపబడ్డాం. వాళ్ళు మేఘము క్రింద నడిచిపోయి సముద్ర మధ్యలో, మనం కూడా బాప్తిస్మము. నీళ్ళలో గుండా వాళ్ళు వెళ్ళారు, మనం కూడా నీటి ద్వారా రక్షింపబడ్డాం, బాప్తిస్మం. వాళ్ళు మేఘం కింద నడిచిరి, మనం పరిశుద్ధాత్మ షకీనా మేఘం కింద మనం నడుస్తున్నాం. వారు ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, మన జీవజల ప్రవాహమైన దేవుని వాక్యము పరిశుద్ధాత్మ ప్రవాహం మనం తాగుతున్నాం. ఈ సంగతులు వారికి దృష్టాంతములుగా సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడిందని కొరింథీ పత్రిక 1 కొరింథీ 10వ అధ్యాయము 11 వచనం సాక్ష్యం ఇస్తుంది. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళని రక్తము చేత బయటికి తెచ్చాడు. ఉద్దేశం ఏంటంటే వాళ్ళందరినీ పాలు తేనెలు ప్రవహించే దేశానికి చేర్చాలి. ఇక వాళ్ళు బానిసలుగా కాకుండా ఏలికలుగా ఉండాలి, పరిపాలించేవారుగా ఉండాలి. ఇక వాళ్ళు దరిద్రత, లేమి, కొదువ, కొరత అనే పరిస్థితి కాకుండా వారు సమృద్ధి గలవారై ఉండాలి. అంతేకాదు స్థిరము లేని గుడాలలో బ్రతికిన ఆ జీవితాలు ఆ వాగ్దత్త దేశం చేరి స్థిరమైన ఇండ్లు కట్టుకొని అక్కడ వారు స్థిరపడాలి. ఆ దేశమును స్వతంత్రించుకోవాలి, సొంతం చేసుకోవాలి. ఆ దేశమును వీరందరికీ దారాదత్తం చేయాలని దేవుడు ఫిక్స్ అయ్యి వాళ్ళని బయటికి తెచ్చాడు. మనల్ని కూడా ఇక్కడ ఎన్ని ఇళ్ళు కట్టినా ఇవి స్థిరమైనవి కావు. నువ్వు కట్టిన ఇల్లన్నా కొంచెం కాలం ఉంటుందేమో, కానీ అది కట్టిన నువ్వు, నేను, మనం ఉండేదానికి లేదు. ఏమంటారు? కొన్నాళ్ళకి ఆ ఇల్లు కూడా అడ్రస్ ఉంటాం. రాజులు పరిపాలించిన రాజ్యాలు పోయినాయి, వాళ్ళు కట్టించిన కోటల్లోని శేషాలు మాత్రమే మిగిలినాయి. రాజులు పోయారు, అందరూ పోయారు. అంటే ఇక్కడ మన శరీరము అనే ఈ గుడారము నిలవరం లేనిదే. మనం ఈ గుడారాన్ని దాచుకోవడానికి కట్టుకున్న ఇళ్ళు అనే గుడారాలు కూడా స్థిరము కానివే. మరి ఏది అంటే పునాదులు గల పట్టణం అక్కడుంది. ఇక్కడ భూమి మీద ఈ పునాదులు కదిలిపోతాయి, కూలిపోతాయి, కాలిపోతాయి, పంచభూతములు మహావేంద్రంతో లయపరచబడతాయి. కానీ దేవుడు తన చేతితో చేసినటువంటి నిలవరమైన నివాసాలు, పరిశుద్ధ పట్టణము, పునాదులు గల పట్టణము, శాశ్వతమైనటువంటి పట్టణం మన కోసం దేవుడు రెడీ చేసి పెట్టాడు. అక్కడికి మనల్ని చేర్చాలనేది ఆయన దయాపూర్వక సంకల్పం. అయితే మరి ఇశ్రాయేలీయుల్ని వాగ్దత్త దేశానికి చేర్చాలనే సదుద్దేశంతో పాపం వాళ్ళని బయటికి తెచ్చాడు. నిజంగా చేరగలిగారా? వాళ్ళు పొందిన రక్షణలో స్థిరంగా ఉన్నారా? దేవుని వాక్యంలో ఏం చెప్పాడో తెలుసా? వాళ్ళు బయటికి వచ్చేటప్పుడు మొలోకు గుడారము, రొంపాయను దేవత నక్షత్రమును వెంటబెట్టుకొని వచ్చారట. నక్షత్ర దేవతను ఒకదాన్ని, మొలోకు గుడారం ఒకదాన్ని. ఈ మొలోకు గుడారము అంటే మొలోకు లేదా మెలేకు లేదా మెలోకు గుడారం అనేది భయంకర దేవత. మిగిలిన దేవతల ఆరాధనలన్నీ ఒక ఎత్తు, ఈ మెలోకు గుడారం యొక్క దేవత ఆరాధన ఒక ఎత్తు. ఈ దేవతను ఆరాధించాలంటే వాళ్ళు తమ పిల్లల్ని బలి ఇవ్వాలి, దాన్ని ప్రసన్నం చేసుకోవాలి. అంటే తమ సంతానాన్ని బలి ఇవ్వాలండి. అదే ద్వితీయోపదేశకాండం 18:10లో చెప్పాడు, తన కుమారునైనను కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వానినైనను, శకునము చెప్పు సోదెగానినైనను, సర్పశకునమును గాని, మేఘశకునమును గాని, చిల్లంగి వాణిని గాని, మాంత్రికునైనను, ఇంద్రజాలికునైనను, కర్ణపిశాచిని అడుగువాన్నైనను, దయ్యముల యొద్ద విచారణ చేయువాన్నైనను మీ యొద్ద ఉండనీయకూడదు. ద్వితీయోపదేశకాండం 18:10. తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వాడినైనను, శకునము చెప్పు సోదిగానినైనను, మేఘశకునములు కానీ సర్పశకునములు కానీ చెప్పువాడినైనను, చిల్లంగి వాడినైనను, మాంత్రికునైనను, ఇంద్రజాలకునైనను, కర్ణపిశాచిని అడుగు వాడినైనను, దెయ్యముల యొద్ద విచారణ చేయు వాడినైనను మీ యొద్ద ఉండనీయకూడదు. అదిగో, అంటే ఇవన్నీ
చేసే ప్రదేశంలోంచి వీళ్ళు వచ్చారు. వచ్చేటప్పుడు కొంతమందిని వాళ్ళు కూడా వెంట తెచ్చుకున్నారు. ఐగుప్తు నుంచి ఇశ్రాయేలీలు బయటికి వచ్చినప్పుడు వాళ్ళు చేసినటువంటి పొరపాట్లు కొన్ని ఉన్నాయి. శుభ్రంగా దేవుని యొక్క అన్ని కార్యాలు వాళ్ళు చూసి వాళ్ళు దేవుని బయటికి వచ్చినప్పుడు దేవుని వైపు వాళ్ళ దృష్టి ఉండాలి. కానీ రొంపాయను దేవత నక్షత్రాన్ని మోసుకొని వచ్చారు. అది నక్షత్ర దేవత. ఇంకోటి మొలోకు గుడారము, దాన్ని తీసుకొచ్చారు. అన్ని శూరకార్యాలు చేసి అంత ఘనకార్యాలు చేసి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చిన యెహోవా మీకు సరిపోలేదా? మీకు ఆయన దిశాయించలేదా? ఎందుకని వాటిని తెచ్చుకున్నారు? ఎందుకు తెచ్చుకున్నారో తెలుసా? వాళ్ళకి యెహోవా కొత్త పరిచయం. ఎందుకంటే వాళ్ళ పితరులు ఐగుప్తుకు వెళ్ళి అక్కడ ఉత్పత్తి జరిగి వాళ్ళు బయటకు వచ్చేటప్పటికి ఇంచుమించు 430 నుంచి 450 సంవత్సరాల లోపు కాలమైంది. ఇప్పుడు మీరు చెప్పండి, తాత, ముత్తాత, వాని తాత, వీళ్ళందరూ తరతరాలుగా, అంటే 430 ఏళ్ళు అంటే కొన్ని తరాలు గడిచింది. అక్కడ వెళ్ళినప్పుడు యెహోవా ఆరాధకులు వెళ్ళారు యాకోబు సంతతిగా. తర్వాత ఐగుప్తీయుల మధ్యలో ఉండి కొంతకాలం బాగానే ఉన్నారు. గోషెను ప్రాంతంలో యోసేపు లైన్లో ఉన్నంత వరకు సూపర్ ఉన్నారు. కానీ తర్వాత యోసేపు వెళ్ళిపోయాడు, యాకోబు వెళ్ళిపోయాడు. యాకోబు సంతతి 12 గోత్రకర్తలు వెళ్ళిపోయారు. తర్వాత అప్పుడు యోసేపు చెప్పినట్టల్లా విన్న ఫరో రాజు కూడా పోయాడు. తర్వాత యోసేపును ఎరగని కొత్త రాజు వచ్చాడు. వచ్చి అప్పటిదాకా గౌరవనీయంగా ఉన్న వీళ్ళని బానిసలుగా మార్చి వీళ్ళ చేత వెట్టి చాకిరీ చేయించడం మొదలుపెట్టాడు. మీరు ఇక్కడి స్థానికులు కాదు, మీరు పరాయి దేశం నుండి మా దగ్గరికి వలస వచ్చి బతకడానికి వచ్చిన వాళ్ళు, మీరు మమ్మల్ని మాతో పాటు ఈక్వల్గా బతికేదేంది, మాకు బానిసలుగా పనిచేయండి అని వాళ్ళని అనచటం మొదలుపెట్టాడు. అప్పుడు ఏం జరిగిందంటే, అంతకుముందు పితరుల ద్వారా కొద్దో గొప్ప యెహోవాను గురించి తెలుసుకున్న ఈ ప్రజలు, మేము బానిసలుగా ఉన్నాము, వాళ్ళు మా మీద ఏలికలుగా ఉన్నారు అంటే, బహుశా మేము ఆరాధించే మా పితరుల దేవుడైన యెహోవా కంటే ఐగుప్తీయుల దేవతలు గొప్పవి కాబట్టే కదా యెహోవా నమ్మిన మేము బానిసలుగా ఉన్నాము. మరి ఐగుప్తీయులు నమ్ముతున్న దేవతల్ని బట్టి వాళ్ళేమో ఏలికలుగా ఉన్నారు. మళ్ళీ మా పితరులు చెప్పిన మా దేవుడేమో యెహోవా ఒక్కడే. కానీ ఐగుప్తీయులకు 10 దేవతలు, చాలా దేవతలు ఉన్నాయి వాళ్ళకి. కాబట్టి మా దేవుడు ఒక్కడే, అంత పవర్ లేని దేవుడు అనుకుంటాను. అందుకే మేము బానిస బతుకుతుంటే మమ్మల్ని సేవ్ చేయలేకపోయాడు. ఐగుప్తీయుల దేవతలు గొప్పవి, అందుకే వాళ్ళు మమ్మల్ని ఏళ్తున్నారు. ఈరోజు యాజ్ ఇట్ ఈజ్గా ఇలాంటి అభిప్రాయమే క్రైస్తవ సమాజాల్లో ఉంది. ఇప్పుడు క్రైస్తవ సమాజాల్లో తాతల తండ్రుల దగ్గర నుంచి యేసు ప్రభుని నమ్ముకున్న కుటుంబాల్లో పుట్టిన కొంతమంది, జన్మతా క్రైస్తవులైన వాళ్ళు కొంతమంది భక్తిలో టాప్ పొజిషన్లో ఉంటే, భక్తిలో పరాకాష్ఠ స్థాయిలో ఉంటే, కొంతమంది అన్యుల అంధవిశ్వాసాలని ఫాలో అవుతున్న స్థితిలో ఉన్నారు. ఎందుకో తెలుసా? మన నాన్న మన తాత అంతా యేసు భజనే చేసుకుంటూ వచ్చారు, యేసు ప్రభునే నమ్ముకుంటూ వచ్చారు. మన స్థితి అధో స్థితిలోనే ఉంది. కానీ మనకంటే గొప్ప వాళ్ళుగా ఊళ్ళో ప్రసిద్ధి గాస్తున్న వాళ్ళు నమ్మిన దేవుళ్ళు బహుశా గొప్పవి ఉంటాయి. అందుకే వాళ్ళు ఆ పొజిషన్లో ఉన్నారు. యేసు ప్రభుని నమ్ముకున్న మనమే ఈ దరిద్రంలో ఉన్నాం అని వాళ్ళ ఆచారాలని, వాళ్ళ విశ్వాసాలని, వాళ్ళ వాటిని మొక్కటానికి బర్త్ క్రిస్టియన్స్లో, అంటే పుట్టుకతో క్రైస్తవులుగా ఉన్న వాళ్ళు కొంతమంది బెండ్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళు నమ్మినవి గొప్పవి కాబట్టి, వాళ్ళు పాటిస్తున్న ఆచారాలు గొప్పవి కాబట్టి, వాళ్ళ జీవితాలు 3 పువ్వులు 6 కాయల్లా వర్ధిల్లుతున్నాయి. మనకు అవేమీ లేవు కాబట్టి, మనం ఏం పాటించం కాబట్టి మన బతుకులు ఇలా శాపగ్రస్తంగా అయిపోయినాయి. నిజమే, మన యేసు ప్రభు కూడా సిలువలో వేలాడుతూ ఉన్నాడు. పాపం ఆయనే శిక్ష పొందాడు, ఆయన మనల్ని రక్షిస్తాడు. అదే వాళ్ళు చూడు, కత్తులు, కటార్లు, ఈటెలు బడిసెలు తీసుకొని సింహాసనాల మీద కిరీటాలు పెట్టుకొని వాళ్ళు ఎంత దగద్గాయమానంగా అసలు వాళ్ళు ఆభరణాలు ధరించుకొని ఎంత అందంగా, ఎంత శోభాతిశయంగా ఉంటారు. నిజంగా మన యేసుప్రభు ఏమో శిలువలో వేలాడుతూ ఉంటాడు, నాకే దిక్కులేదురా బాబు అన్నట్టు అని. అదే కొత్త ఒక వింత పాత ఒక రోత అంటారు కదా. కానీ వీరు నమ్మిందే నిజమైన దేవుడు, యేసుప్రభే నిజమైన దేవుడు. వాస్తవానికి వారు నమ్మింది సత్యం కాదు, కానీ వాళ్ళకి తెలియదు కాబట్టి పాపం వాళ్ళ అజ్ఞానంలో ఉన్నారు. కానీ వీళ్ళు వాళ్ళని చూసి, వాళ్ళ వైభోగం చూసి దేవుడితో కంపేర్ చేస్తున్నారు. మన దేవుడు బలహీనుడు కాబట్టి మనం ఎలా ఉన్నాం, వాళ్ళ దేవుడు బలవంతుడు కాబట్టి వాళ్ళు అలా ఉన్నారు అని వాళ్ళ ఆచారాలన్నీ ఫాలో అయ్యే క్రైస్తవుల్ని చూశాను.
వాళ్ళు చూసే శకునాలను చూసే క్రైస్తవులను చూశాను. వాళ్ళు పాటించే పద్ధతులన్నిటినీ పక్కా ఫాలో అయ్యేటువంటి క్రైస్తవులను చూశాను. వాళ్ళు పాటించే వాస్తుల్ని పాటించే క్రైస్తవులను చూశాను. వాళ్ళు పాటించే ఈ రాశి ఫలాలను చూసే క్రైస్తవులను చూశాను. నాకు తెలిసిన ఒక ఊర్లో ఒక మందిరం ఉంది. మందిరానికి ఆనుకొని ఒక ఇల్లు ఉంది. ఆ ఇల్లు పడగొడుతున్నారు. చర్చికి ఆనుకొని ఉన్న ఇల్లు పడగొడుతున్నాడు క్రైస్తవుడే. ఎందుకు బ్రదర్ ఇది పగలగొడుతున్నారు ఏంది అని అడిగితే, ఇది చర్చి నీడబడుతుందన్నా అన్నాడు. చర్చి నీడబడితే ఏమైందంటే గుడి నీడ పడకూడదంట అన్న. బైబిల్లో ఎక్కడుంది? బైబిల్లో ఒక వచనం కూడా లేదు కదంటే, అంటే బైబిల్ కాదు అన్న, పెద్దోళ్ళు చెప్పారన్న. చాలా సంవత్సరాల క్రితం నేను ఇది చూశాను. వాస్తవంగా అవన్నీ పాటించి వచ్చినోండి కదా నేను. అవన్నీ ట్రాష్ అని తెలుసుకొని, అవన్నీ గ్యాంబ్లింగ్ అని తెలుసుకొని వాటిని విసర్జించి వచ్చినోండి కదా నేను. అదంతా ట్రాష్ అన్న, యేసులో సత్యం ఉందని నాకు చెప్పాల్సిన క్రైస్తవుడు గతంలో నేను ఫాలో అయిన విశ్వాసాన్ని ఫాలో అయ్యి బీదవాడై ఉండి ఏ పూట కాపూట తెచ్చుకునే పరిస్థితిలో ఉన్నవాడై ఉండి అప్పు చేసుకునే డాబా కట్టుకొని దాన్ని కూల్ చేసుకుంటున్నాడు క్రైస్తవుడు. ఇది కదా యేసు ప్రభువును నమ్ముకున్నప్పటికీ ఐగుప్తు అనేది హృదయంలో ఉండటమంటే, ఐగుప్తు ఆచారాలు, ఐగుప్తు వ్యవహారాలు, ఐగుప్తు దేవతలు, ఐగుప్తు శకునాలు మొత్తాన్ని తెచ్చుకున్నారు ఈ దరిద్రాన్ని వీళ్ళు బయటికి. నువ్వు నమ్మినవాడు సజీవుడు రా నాయన, నువ్వు నమ్మినవాడు జీవం గల దేవుడు. ఆ పాపు నీకు పిచ్చా? నీకు జరిగిన కష్టాలకి నష్టాలకి వేరే కారణాలు ఉండొచ్చు, అవేవో చూసుకొని బ్యాలెన్స్ చేసుకో. అంతేగాని ఇలాగ నిర్దాక్షిణ్యంగా విలువైన ఇంటిని పాడు చేసుకోవటం పిచ్చా నీకు? నేను అవే ఫాలో అయ్యి వచ్చినోండి, నేను వాటినే నమ్మి ఆచరించి వచ్చినోండి నాయన. అవన్నీ అబద్ధాలు, అవన్నీ మన భయాన్ని సొమ్ము చేసుకోవడానికి కొంతమంది కల్పించిన కల్పనలు, మోసాలు తప్ప వాస్తవాలు కాదు. నమ్మొద్దురా బాబు అని నేను చెబితే ఆ పూటకి అంతేనంటావన్నా, సరేనన్నా ఆపాడు. మళ్ళా పోయి చూస్తే పగలగొట్టాడు. అంటే నేను ఇంత లెక్చర్ ఇచ్చిన తర్వాత ఆపకపోతే మర్యాద కాదని ఆ పూటకి ఆపి, నేను పక్కకు వచ్చిన తర్వాత మళ్ళీ మొదలుపెట్టి వైనం చేసుకున్నాడు. నష్టపోయింది ఎవరు? నేనా? పాడు చేసుకున్న వాళ్ళే. ఇట్లాంటి వాళ్ళని ఒకళ్ళారా కాదు, చాలా మందిని చూశాను నేను. అంటే వాస్తును నమ్ముతారు, జాతకాలను నమ్ముతారు, సోదుల్ని నమ్ముతారు, సిద్ధాంతాలని నమ్ముతారు, శకునాల్ని నమ్ముతారు, చచ్చినోళ్ళు దయాలవుతారని నమ్ముతారు, ఆచారాలు ముండమోపి ముత్తైదు ఆచారాలు పాటిస్తారు. చాలా ఉన్నాయి. ఎందుకు వీటన్నిటిని ఫాలో అవుతున్నారంటే, ఇవి ఫాలో అయ్యేవాళ్ళు బాగున్నారు, ఇవి అవని మేము బాగలేం. అందుకని ఎందుకో పరిశుద్ధాత్ముడు ఈరోజు 2 మార్లు ఈ విషయాన్ని గురించి ప్రేరేపించాడు కనుక నేను ఎత్తి మాట్లాడుతున్నాను ఈ విషయాన్ని. వాస్తు శాస్త్రాన్ని ఫాలో అవుతున్న విశ్వాసులు ఎవరైనా ఉంటే, రహస్యంగా మీరు వాటిని నమ్ముతున్నట్టయితే దయచేసి వాటిని మానుకోండి. వాస్తును నీవు నిజంగా నమ్మితే, వాస్తు పురుషుడు, ఒక ఇంట్లో వాస్తు పురుషుడు ఉంటాడు. వాస్తు పురుషుని యొక్క మండలం, గృహం, మధ్య గర్భం, ఈశాన్యంలో ముఖం, నైరుతిలో పాదాలు, ఆగ్నేయ వాయువుల్లో భుజాలు అనే పునాది మీద వచ్చింది వాస్తు శాస్త్రం. వాస్తవంగా అష్టదిక్కులు, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ 4 దిక్కులు, ఈశాన్య, ఆగ్నేయ, వాయువ్య, నైరుతి 4 దిక్కులు, మొత్తం 8 దిక్కులు అష్టదిక్కులు అంటారు. అష్టదిక్కుల్ని పాలించే వాళ్ళు అష్టదిక్పాలకులు అంట. ఒక ఇల్లు కట్టుకునేటప్పుడు 8 దిక్కుల్ని సమంగా చూసుకొని కట్టుకోవాలి. ఎటు పక్కకి పెరిగినా తరిగినా ఆ దిక్కులో ఉన్న అధిదేవతకు కోపం వస్తుంది, దానివల్ల నష్టం కలుగుతుంది అంట. అసలు మొత్తం 8 కాదు, మొత్తం 45 దేవతలు. 45 దేవతలు. అర్థమైందా? అసలు దేవుని వాక్యం ఏం చెబుతుందో మనం బైబిల్కి పోల్చి చూసుకుందాం. 45 దేవతలు, 8 దేవతలు, ఇంతమంది అసలు నిజంగా ఉన్నారా? ఒక ఇంటిని నిజంగా ఇంతమంది ఆవరించుకొని ఉంటారా? ఇంట్లో నీకేదన్నా నష్టం కలిగితే, కష్టం కలిగితే ఎందుకు కలిగిందో ఆలోచించుకో. ఇప్పుడు అప్పులు అవుతున్నాయన్నా, అప్పుల మీద అప్పులు అవుతున్నాయన్నా అంటే ఎందుకు అవుతున్నాయి అప్పులు? నేను చెప్తాను. ఏ అప్పు లేనోడికి 1,00,000 రూపాయల అప్పు చాలా చిన్నది. ఏ అప్పు లేనోడికి 1,00,000 రూపాయల అప్పు చాలా చిన్నది. అందుకని ఏ బరువు లేనోడు ఏదో అవసరానికో, ఏదో కార్యక్రమానికో, బిల్డప్ కోసమో, లేకపోతే ఏదో సమస్య కోసమో 1,00,000 అప్పు చేసుకుంటాడు. సమస్య కోసం అప్పు చేసుకుంటే అది వేరే సంగతి. కానీ కొంతమంది
తొందరపడి బిల్డప్ కోసం అడుగులు వేసేవాళ్ళు ఉన్నారు. నీ దగ్గర 20 లక్షలు ఉంటే 18 లక్షల్లో ఇల్లు కట్టుకొని 2 లక్షలు ఇంట్లో ఖర్చు కింద ఉంచుకోవటం తెలివి, అవసరాన్ని బట్టి. కానీ 20 లక్షలు చేతిలో ఉంటే 40 లక్షలు అప్పు చేసి ఇల్లు కడతాడు. 20కి 20 సంపాదించిన ఇంక 20 లెక్క లేకుండా సంపాదిస్తాను, ఇల్లు మొదలు పెట్టాం కాబట్టి గట్టిగానే కట్టాలి. వచ్చినోడు ఇల్లు చూసినోడల్లా లేదు, గట్టిగానే పెట్టావే ఆహా, ఆ డైలాగు మనోడిని పులకరింపజేసిద్ది. ఆ ఒక డైలాగు పులకరింపజేసి ఒళ్ళు పొంగేటట్టు చేసి 20కి ఇంకొక 20, 40 తెచ్చి కడతాడన్నమాట. 40 లక్షలు పెట్టి ఒక ఇల్లు కట్టాడండి. ఓకేనా? తెలివితేటలు చెప్తున్నా, తెలివితేటలు. ఇల్లు కట్టేటప్పుడు అప్పు లేదు, 20 లక్షలు నెట్ క్యాష్ చేతిలో ఉంది. కానీ ఇల్లు మొదలు పెట్టాడు, బిల్డప్ తగ్గకూడదు, అందుకు 20 వచ్చాడు. 40, 20 పోయినాయి, ఒక 20 అప్పు తేలింది. తీరుద్దాంలే, ఇల్లు మొనగాడు ఇల్లు కట్టామంటాడు. 40 లక్షలు పెట్టి ఇల్లు కడితే ఆ ఇంటికి కిరాయి ఎంత ఇస్తారు తమ్ముడు? 1 కోటి రూపాయలు పెట్టి కట్టిన ఇంటికైనా 10,000 నువ్వు ఇచ్చేది కిరాయి. అయ్యా, అంతకు మించి ఎక్కువ ఇస్తావా చెప్పండి? 1 కోటి రూపాయలు పెట్టి కట్టిన ఇంటికైనా నువ్వు 10,000 కంటే ఎక్కువ కిరాయి ఇస్తావా? ఏ బాబో, అదే 40 లక్షలు ఇల్లు అంటే ఒక 5,000కి వచ్చింది. 5,000 పడేస్తే 40 లక్షలు విలువైనటువంటి ఇల్లు కిరాయికి ఇస్తారు. 40 కాదు, 60, 70 లక్షల ఇల్లు కూడా 5,000 కిరాయికి ఇవ్వగలుగుతారు. అంత మించి పెట్టలేము మనం. సరే, 40 లక్షలు ఒక 5,000 కిరాయి. 40 లక్షలను అలాగుని తీసుకెళ్ళి బ్యాంకులో వేస్తే, లేకపోతే 20 లక్షలే అనుకుందాం, 20 అప్పొద్దు, 20 లక్షలు నెట్ తీసుకెళ్ళి బ్యాంకులో వేస్తే 1,800 కాడికి 80 పైసలు వడ్డీతో, 1,800 కాడికి 20 లక్షలకి 16,000 వస్తుంది. ఎంత? 5,000 పడేస్తే నువ్వు కట్టాలనుకున్న 40 లక్షలు ఇల్లు వచ్చింది. ఇంకెంత మిగిలిద్దా నీకు? 11,000 నీ చేతిలో మనీ ఉంటుంది. మళ్ళీ నువ్వు ఇల్లు దర్జాగా అందులో ఉంటావు. కరెంటు చెడిపోయినా ఓనర్ వచ్చి బాగు చేపిస్తాడు, నీళ్ళు ఆగిపోయినా ఓనర్ వచ్చి బాగు చేపిస్తాడు. నువ్వు ఇల్లు కట్టుకుంటే అన్నీ నువ్వే చేసుకోవాలి. అవునా? నువ్వు ఖచ్చితంగా లెక్కసరిగా కిరాయి ఇచ్చి జాగ్రత్తగా చూసుకుంటే, నువ్వు ఖాళీ చేస్తానన్నా కూడా వద్దు సార్, ఉండండి సార్ అంటుంటారు ఇంటి ఓనర్. ఎందుకంటే కొంతమంది వచ్చి కిరాయికుండి డబ్బులు ఇక ఇబ్బంది పెట్టారు. మీరైతే నెల 1వ తారీఖు రాగానే పిలిచి డబ్బులు ఇస్తున్నారు సార్, మీరే ఉండండి సార్, ఉండండి సార్, నేను ఏదైనా తేడా ఉండి బాగు చేపిస్తా సార్, మీరు ఉండండి సార్, ఎందుకు సార్ ఖాళీ అని అడుగుతారు. ఇంటి ఓనర్నే కూలివాని కింద మార్చేసి వాడుకొని 20 లక్షల్లో అదే ఇంట్లో నివాసం, అంతా రాయల్టీ ఇంకా పెంచే ఖరీదు ఉంటుంది. ఆ ఇంట్లో ఉంటా 11,000, 20,000, 11,000 నెలకి మిగిలించుకునేది 80 పైసలు వడ్డీ లెక్కేస్తే. కొంతమంది ఏం చేస్తారు, కనీసం నెలకి 2 రూపాయలు వచ్చే విధంగా, అంటే 100కి 2 రూపాయలు అంటే లక్షకి కనీసం 2,000 వచ్చే విధంగా ఇన్వెస్ట్ చేసుకుంటారు. అంటే పెట్టుబడి పెట్టుకుంటారు ఇంకొక పనిలో. అప్పుడు 20 లక్షలకి నెలకి లక్షకి 2,000 కాడికి 40,000 వస్తుంది. అప్పుడు 5,000 కిరాయి ఎంత? సరే, ఇప్పుడు పాయింట్ తీసుకుందాం. 40 లక్షలు పెట్టి 20 లక్షలు అసలు, 20 లక్షలు వడ్డీకి తెచ్చి కట్టాడు. వడ్డీకి తెచ్చేటప్పుడు ప్రామిసరీ నోటు మీద ధర్మ వడ్డీ 2 లేక 3 రూపాయలని రాస్తారు. వాస్తవంగా 5 రూపాయల వడ్డీ. 5 రూపాయల వడ్డీ తక్కువ ఏమైనా ఉందా? ఇప్పుడు ధర్మ వడ్డీ అంటే మనోళ్ళు 5 రూపాయలు. ఏం బ్రదర్ ధర్మ వడ్డీ బ్రదర్? నేను 20,000, 30,000, 50,000 అడగట్లా, నేను ధర్మ వడ్డీ 5 రూపాయలే. 10 రూపాయల వడ్డీకి తెచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు 10 రూపాయల వడ్డీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. 10 రూపాయల వడ్డీ అంటే బతికే పనేనా? చుక్కలు కనపడుతుంటాయి. ఇప్పుడు ఇందాక చేతులు ఎత్తిన వాళ్ళకి తిండి పట్టదు, నిద్ర పట్టదు, నరకం కనపడుతుంటుంది. సరే, వాళ్ళే బాధలో తెచ్చారు, మిమ్మల్ని అంటలేదమ్మో. కొంతమంది ఎలా బుక్ అయ్యారో చెప్తున్నాను నేను. ఇప్పుడు ఏం జరిగింది? 20కి 20 తెచ్చి 40 పెట్టి కట్టాడు. ఇప్పుడు 40 లక్షలు పెట్టి ఇల్లు కడితే అతనికి ఎంత సేవ్ అయిందయ్యా అంటే ఒక 5,000 కిరాయి సేవ్ అయింది అంతే.
40 లక్షల అక్షరాల్లా తీసుకెళ్ళి బ్యాంకులో వేస్తే ధర్మ వడ్డీ 80 పైసల కాడికి వేస్తే 32,000 రూపాయలు నెలకు వస్తుంది కదా. ఏయా అంతేనా నా లెక్క తప్ప? రూపాయికి ఇప్పుడు 100కి 80 పైసల కాడికి 1,800 పెద్ద ఆయన, అట్లాంటిది 40 లక్షలకి 432,000 అలాగూ తీసుకెళ్ళి బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే చక్కగా ఏమండి 32,000 నెలకి ఒక ఉద్యోగస్తుడి జీతం. కానీ దాన్ని ఇప్పుడు ఇల్లు కట్టి ఇంట్లోకి ఎగురుకుంటా జాయిన్ అయ్యాడు. ఎంత సేవ్ అయిందయ్యా ఇతనికి? ఎంత కవర్ అయిందంటే ఒక 5,000 కవర్ అయింది. ఓకేనా? ఇప్పుడు ధర్మ వడ్డీ కాడికి పోదాం. 20 లక్షలకి 5 రూపాయలు వడ్డీ. ఇక ఈ లెక్క తెచ్చాడుగా. ఎలివేషన్ బాగుండాలి మేస్త్రి, అలాగే భలేవాడు సార్, ఎదురు ఎలివేషన్ బాగుండాలి, బిల్డప్ తగ్గకూడదు. ఇప్పుడు ఏం జరిగింది? 20 లక్షలకి 5 రూపాయలు వడ్డీ అమ్మా, ధర్మ వడ్డీ అమ్మా. 10 రూపాయలు వేస్తే దడుచుకొని వస్తాము, 5 జాలే, 5 వేద్దాం. 100కి 5 రూపాయలు, 1,00,000కి 5,000, 20 లక్షలకి 25 అంటే ఎంత? 1,00,000. అంతేనా? నెలకి ఎంత అవుతుంది? సంవత్సరానికి 2 సంవత్సరాలకి 2 ఏళ్ళు ఆడతా పాడతా అయిపోయింది. అంటే మొదటిది 20 లక్షలు, 2 ఏళ్ళు అదిగో ఇదిగో. ఎందుకంటే ఇంట్లో చేరినోడు ఊరుకోడు, మళ్ళీ సోఫాలు కావాలా, మళ్ళీ లోపల సెట్టింగులు కావాలా, లోపల అన్ని ఏర్పాట్లు కావాలా, ఈ తంతులో ఉంటాడు. ఏవయ్యా వడ్డీ అప్పు, నీకు అనవసరం, అది నేను చూసుకుంటా. అప్పు వడ్డీ నీకేం కావాలి చెప్పు, అంతవరకు ఏడా సుప్రీం ఏడా. 2 ఏళ్ళు గడిచేసరికి 20 కాస్త 24 అయింది. అంటే 44 లక్షలు అప్పు తేలాడు. ఇప్పుడేం చేయాలా? ఏంది తీసుకొని మాట్లాడవేంది? 3 నెలల్లో పడేస్తానన్నావు, 2 సంవత్సరాలు అయింది, ఏంది ముంచేస్తావా ఏందంటే, ఇదిగో నువ్వు నలుగురిలో మాట్లాడవాకు, నలుగురిలో నన్ను అట్లా మాట్లాడొద్దు అంటే 2 ఏళ్ళు అయిపోతుంటే మరి ఏం ఇవ్వవా? నేను చచ్చిందాక ఇవ్వవా? మా కష్టాలు ఉండవు, మాకు బాధలు ఉండవు, మాకు సమస్యలు ఉండవు, ఏంది నువ్వు అంత రోషగాడి పడేవా అంటాడు. ఎక్కువ తక్కువ మాట్లాడొద్దు. అంత రోషం ఉంటే ఇవ్వ, రేపు సాయంత్రానికి అలా పడేసా పో, పో ఇవ్వపోతే చెప్తా నీ సంగతి, ఇంకెక్కువ మాట్లాడు పో. అప్పుడు ఆవేశంగా ఇంకో చోటకు పోతాడు. దేనికి? ఇప్పుడు వాడికి వడ్డీ అసలు మొత్తం పడేయాలిగా, 44 లక్షలు. అప్పుడు ఇంకొకటి గాడికి పోతాడు, పోయి ఏ ఇల్లు కట్టాడో ఆ ఇల్లు తాకట్టు పెడతాడు. ఈలోపు మార్కెట్ రేటు కొంచెం పెరిగి ఆ ఇల్లు కాస్త ఒక 60 లక్షల రూపాయల వాల్యూ వచ్చిందనుకో, పోయి ఏమంటాడు తెలుసా? డబ్బులు కావాలంటాడు. ఆ డబ్బులు అంటే, సుబ్బారావు ధర్మ వడ్డీ నేను 7 రూపాయలు ఎక్కువ తీసుకోను అంటాడు. వాడన్న మాటలే భేదిస్తుంటాయి. అంత రోషం గలవాడి పడేవాయ్ అని అన్నాడేవాడు నన్ను అని అదే భేదించి 7 అయితే అయింది, పర్వాలేదు ఇవ్వు. ఎంత కావాలి? 40 లక్షలు కావాలి. 40 ఏంది 400 అడిగినట్టు అడిగావు? 40 లక్షలు అంటే మరి ఏముందంటే, నా ఇల్లు రాసుకోబో, తాకట్టు రిజిస్ట్రేషన్ చేస్తాపు. ఇప్పుడు 40 లక్షలు తెచ్చి వాడు మొక్క నిశ్చిత పడేసి, నా కాగితాలు నాకిటి అని వాడి కళ్ళ ముందే పర్రాజించి మేసం తిప్పుతాడు. అయిపోయిందా? ఇక ఆ రోజు ఇంట్లో బిర్యానీ వండుకొని తింటారు, వాడి దరిద్రం పోయిందని. కానీ దరిద్రం పోలా, డబల్ అయింది ఎడా. ఇప్పుడు చూడిక, అంతకుముందు అసలుకు వడ్డీ, ఇప్పుడు అసలు వడ్డీ 2 కలిసి కుప్ప అయితే 2టికి కలిపి వడ్డీ. దిస్ ఈజ్ చక్రవడ్డీ. దేవునికి స్తోత్రం. నాయనలారా, ప్రభువుకి మహిమ ఎందుకు చెబుతున్నానంటే, మనకు బాగా బల్బు వెలిగిస్తున్నందుకు.
ఇప్పుడేం జరిగిద్ది? ఇక లెక్కేసుకోండి, 40 లక్షలకి నెలకెంత? 40 లక్షలకి 7 రూపాయలు వడ్డీ అంటే లక్షకి 7,000. 4 ఏళ్ళు ఏందండి, ఏం చెప్పరు? లక్షకి 7,000గా 7 రూపాయల కాడికి. ఇందాక ఎవరు మరి 28,000 అంది? కరెక్ట్ చెప్పండి. 107 రూపాయలు 40 లక్షలకి ఎంత అవుతాయా? అట్లాంటి వడ్డీ మరి 28,000 వడ్డీ ఏదైనా ఉంటే నాకు ఏంటి, నేను శుభ్రంగా మంది. అమ్మా లక్షకి 7,000 కాడికమ్మా, 10 లక్షలకి 70,000 అవలా? 40 లక్షలకి 4 ఏళ్ళు 25, 2,80,000 అవలా? నెలకి 2,80,000 ఈయన ఏం చేసి సంపాదించి కట్టాలా? ఏయా కోట్లు అవసరం లేదు నాన్న. అప్పు 20 నుంచి ఎట్ట స్టార్ట్ అయితే చెబుతున్నాను నేను. ఇప్పుడు నెలకి ఈ 44కి ఇంకా 4 చెప్పాలా, ఓన్లీ 40 లక్షలకే చెప్పా, 4 ఉంది మళ్ళా. అది కూడా కలిపితే మొత్తం 3 లక్షలు అప్పు తేలిద్ది నెలకు వడ్డీ. ఇప్పుడు నెలకి 3 లక్షలు యాడ్ అవుతుంటుంది ఈ 44కి. మొదటి నెలలో 47 అవుద్ది, రెండో నెల కట్టకపోతే ఆ 7కి ఇంకొక 3 యాడ్ అయ్యి 50, 53, 56, 59, 62. కరెక్ట్గా మళ్ళీ ఒక సంవత్సరం తిరిగేటప్పటికి ఎంత అవుతుందో తేల్చమ్మా? 2 ఏళ్ళకి ఎంత అవుతుందో తేల్చమ్మా? ఇప్పుడు ఈ వడ్డీ కట్టలేడు. ఓకేనా? ఒక నెల అయిపోయేటప్పటికే 3 లక్షలు యాడ్ అవుతుంది. అప్పుడు ఆలోచనలో పడతాడు, ఏందిరా ఈ అప్పులు ఇలా పెరిగిపోతున్నాయే. మళ్ళీ వాడేం చేస్తాడు? ఇచ్చినోడు, సుబ్బారావు నాకు ఒక 10 లక్షలు అవసరం అయింది, ఏదన్నా చూడు ఎక్కడన్నా, నాకు అర్జెంటు కావాలి. నేను మొత్తం అడగట్లా, 40 అడగట్లా, నేను 44 ఇచ్చా, మొత్తం అడగట్లా, 10 లక్షలు అర్జెంటుగా అవసరమైంది అంటాడు. అదే మనం అడగగానే అంత మొత్తం ఇచ్చాడు, 10 లక్షలు తేవాలని మళ్ళీ ఇంకో చోట తెస్తాడు 10 రూపాయలు వడ్డీకి. ఎందుకంటే మాట దక్కించుకోవాలి కదా. 44 లక్షలు ఇచ్చాడు కదా మాట మీద, నోటు మీద. ఇంకో చోట 10 లక్షలు తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చి 44లో 10 తగ్గింది అనుకుంటాడు. ఆ రోజు బిర్యానీ వండుకుంటారు. స్తోత్రం. ఇవన్నీ ఎవరి అనుకున్నావు? స్తోత్రం. అర్థమైందా? ఆ రోజుకి బిర్యానీ, అమ్మాయి వాడికి కొంచెం అమౌంట్ ఇచ్చేసాం, ఏది ఇంకో చోట అప్పు తెచ్చామన్న సంగతి మరిచి మన సొంత సొమ్ము ఇచ్చినట్టు బిల్డప్. ఇప్పుడేం జరిగింది? అంతకుముందు అడిగేవాడు ఒకడు, వాడు నోరు మూపించడానికి ఇంకొకటి దగ్గర తీసుకొచ్చాం, వాడు ఒకడు. ఇప్పుడు వాడు ఏదో మధ్యలో అడిగాడని ఇంకొకటి తగిలించుకున్నాం. ఒకవేళ వాడు ఫైనాన్స్ వాడు అనుకో, అసలు ఇంకా సూపర్ ఉంటుంది, రోజు దర్శనం ఇస్తుంటాడు, పుస్తకాలు ఇచ్చిపోతాడు, పరిశుద్ధ గ్రంథాల్లాగా సువార్త కరపత్రికల్లాగా ఇచ్చిపోతాడు. నాయనలారా, పాపం అప్పులు లేని వాళ్ళకి ఈ బాధలు తెలియవు, అప్పులు అయిన వాళ్ళకి నేను చెప్పే బాధ తెలిసిద్ది నాయన. ఇక అటుపక్క వాడికి కట్టాలి, ఇటుపక్క ఈడికి కట్టాలి. మళ్ళీ వీడేం చేస్తాడు? 10 లక్షలు ఇచ్చినోడు అర్జెంటుగా అవసరం ఒక 5 లక్షలు కావాలంటాడు. వాళ్ళు ఇంకో చోట 12 రూపాయలు వడ్డీ మీద ఇంకో 5 తెచ్చి ఈడికి అడ్డం పెడతాడు. ఇప్పుడు ఎంతమంది అయ్యారా? 3 అయ్యారు. ఒక చోట ఏమో 7 నడుస్తుంది ఆ వడ్డీ, ఒక చోట ఏమో 10 నడుస్తుంది వడ్డీ, ఒక చోట ఏమో 12 నడుస్తుంది వడ్డీ. ఇందులో ఎవడన్నా సడన్గా అవసరమే ఒత్తిడి చేశాడు అనుకో, 15 కూడా పెట్టి తెస్తాడు. మనిషి మాట పడ్డు. అప్పుడేం జరిగింది? 4 చోట్ల వడ్డీ, ఒక చోట 7, ఒక చోట 10, ఒక చోట 12, మరో చోట 15. ఇప్పుడు వాడు కనపడ్డప్పుడు ఏంది ఏమన్నా ఇచ్చేది ఉందా అంటుంటాడు ఒకడు.
ఇంకొకటి కనపడి నువ్వు అన్న మాట నిలబెట్టుకుంటావు, మాట మీద నిలబడే మనిషి మీద ఇచ్చాను సుబ్బారావు నువ్వు జాగ్రత్త నువ్వు అని చెప్పని ఇంకొకటి కనపడతాడు. ఇక ఎక్కడ బజార్లు ఇడి ఆడ కనపడ్డా టీ తాగేదానికి లేదు, టిఫిన్ చేసేదానికి లేదు. ఈ రకంగా మనశ్శాంతి పోయింది, భయం స్టార్ట్ అయింది. చివరికి ఉన్న ఇల్లు అమ్మినా కూడా సరిపోనంతగా కుప్పల్లాగా పెరిగిపోతాయి అప్పులు. అప్పుడు స్టార్ట్ అయింది ఇక ఏది దిక్కుమాలిన సలహాల పర్వం. దిక్కుమాలిన సలహాల పర్వం. ఈ ఉచిత సలహాలు ఏముంది, పైసా ఖర్చు ఉండదు, పక్కోడిని బలి చేయటమేగా. ఆల్రెడీ ఇన్ని 4 రకాలుగా అప్పులు చేసుకుని వాడు గొల్ల అవుతుంటే వీడు వచ్చి అంటాడు, సుబ్బారావు అంతకుముందు నీ పని బాగుంది కానీ ఇల్లు కట్టిన దగ్గర నుంచి నీకేదో తేడా వచ్చిందా అంటాడు. నిజమే, ఇల్లు కట్టిన దగ్గర నుంచే తేడా వచ్చింది. అది వాస్తులో తేడా కాదు, అప్పు చేసి బిల్డప్ ఇచ్చాడు చూడు, అది అసలు కారణం. కానీ వచ్చినోడు వచ్చి అంటాడు, ఇల్లు కట్టకముందు బాగుందయ్యా నీ పని, ఇల్లు కట్టావా ఏమంటా కట్టావో మొత్తానికి ఏదో తేడా వచ్చిందయ్యా, అంతేనంటావా అని మనోడు ఒక్కసారి మూవీలో కానీ గిర్రా 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 వెనక్కి తిరిగి వెంట బ్యాక్ సన్నివేశం ఫ్లాష్ బ్యాక్ వచ్చిందే అట్లా వెనక్కి వెళ్తే అప్పుడు మంచి మనిషి ఇల్లు లేనప్పుడు ప్రశాంతంగా ఉన్నాడు, ఇల్లు వచ్చిన తర్వాత ఇప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు కనపడతా ఉంటాయి. నువ్వు చెప్పింది నిజమే వెంకట్రావు అంటాడు. ఇప్పుడు సుబ్బారావు వెంకట్రావు ఇద్దరు కలిసి ఒక అండర్స్టాండింగ్కి వస్తారు. ఇల్లు చూపించాలయా ముందు, అసలు ఇల్లు కట్టిన దగ్గర నుంచి ఎఫెక్ట్ అవుతుంది, ఇల్లు చూపించాలనగానే ఇప్పుడు 5వ ఓడు సీన్లోకి దిగుతాడు. ఇప్పుడు 4 అప్పులోళ్ళు ఉన్నారు కదా, వెంకట్రావు పుణ్యం అని మనీ లాగే సెక్షన్ ఇంకొకటి 5వ వాడు ఎంటర్ అవుతాడు. వాడు ఎంటర్ అయ్యి వచ్చి అసలు ఎట్లా ఉంటున్నారు ఈ ఇంట్లో అంటాడు. అయ్యా ఏమైందండి అంతా తేడానే కదా, ఇల్లు అంతా తేడానే కదా, మరి దరిద్రం నాకేమొచ్చిద్దయా, అప్పులు కాక ఏమవుతాయండి, తెలియదండి, మామూలుగా మన అన్ని సిద్ధాంతాల ప్రకారమే కట్టామండి. ఏం సిద్ధాంతం, నీ పేరేంది అంటాడు. నా పేరు ఫలానా అండి సుబ్బారావు. మరి నీ పేరు మీద ఉండకూడదు అంటాడు. నీ పేరు మీద ఉండకూడదు, అర్జెంటుగా ఇది తీసే అంటే మళ్ళా 4-5 లక్షలు అప్పు తెచ్చి వాడు చెప్పినవన్నీ పగలగొట్టి మళ్ళా మార్చి కట్టి అమ్మయ్య అనిపించుకొని ఆ రోజు బిర్యానీ వండుకుంటారు. మళ్ళీ ఇప్పుడు కథ టర్నింగ్ తిరిగినప్పుడల్లా ఒక బిర్యానీ పాయింట్ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఓకేనా, అయిపోయింది. అంటే ఇప్పుడు ఇంట్లో నువ్వు వాస్తులో షేపులు మార్చినంత మాత్రం లోగుల సొమ్ము వచ్చే ఇంట్లో పడదుగా, పడిద్దా? నేను సంవత్సరం నేను వల వేసావేంది వచ్చి చేపలన్నీ పట్టడానికి, నీ ఇల్లు నువ్వు రిపేర్ చేసుకున్నావు, అంతకుమించి ఏమో వచ్చింది. సరే అన్ని పగలు కొట్టుకొని మళ్ళీ పెయింట్లు వేసుకొని మళ్ళీ లైన్ చేసుకుంటా, అయినా మారదు. ఆ 4 అడుగుతానే ఉంటారు, వడ్డీలు పెరుగుతానే ఉంటాయి. బలవంతం పెట్టినోడిని నోరు మూపించడానికి ఇంకో చోట పోయి తెస్తుంటాడు. చివరికి అప్పు చేయటంలో ఆరుతేరిపోతాడు. అప్పు తెచ్చుకోవడానికి ఉన్నవి లేనివి కల్పించి చెప్పి ఒక అబద్ధీకుడిగా మారిపోతాడు. లోపల కుమిలిపోతాడు. తెలిసి వీడికి అబద్ధం చెప్తున్నాను, తెలిసి వీడిని మోసం చేస్తున్నానని ఎరిగి మనస్సాక్షిని చంపుకొని అబద్ధాలు ఆడటానికి అలవాటు పడిపోతాడు. అశాంతి, దుఃఖం, వేదన. ఈలోపు వాడే మళ్ళీ వస్తాడు. మొన్న వచ్చినోడు కాస్త సరిగా చూడలేదు సుబ్బారావు, ఏం మార్పులు రాలేదనుకుంటాగా, ఏం రాలేదు. ఈ మధ్య ఒకడు కనపడ్డాడా, కాస్త రేట్ ఎక్కువ కానీ డబ్బులు ఎక్కువ తీసుకుంటాడు. మొన్న వచ్చినోడు మనం ఎంత 12,000 ఇచ్చింది, మనం ఇది కొద్ది రేట్ ఎక్కువ, అయితే పవర్ఫుల్ మనిషి, చూశాడంటే చాలా చెప్పేస్తాడు అంటాడు. అప్పటికి మనోడికి పిచ్చి పీక్ స్టేజ్కి వెళ్ళి ఉందిగా, ఎట్లనన్నా ఏదన్నా ఒక స్థితిలో బయటపడతామేమన్న ఆశతో ఆడేవాడు ఎంత తీసుకుంటాడంటే మనిషి ఒక 35 దాకా తీసుకుంటాడంట. అయితే మొత్తం పేరు బలాలు అన్ని నక్షత్రం మొత్తం అంతా రాసి గీసి అన్ని వేసి మనకంతా అసలు అన్ని లెక్కలు నీ పేరు మీద ఇంటోళ్ళ పేరు మీద అసలు దరిద్రం ఎవరి ద్వారా వస్తుందో అన్నీ చెప్పేస్తాడు. ఊరక అసలు మనిషి ఇంట్లోకి ఎంటర్ అయితే చాలు అసలు ఆయనకి టైం దొరకదు. మనకి దొరికితే మాత్రం లక్కే. ఒక 35 ఏళ్ళు మనం చూసుకోవాల్సి ఉంటుంది. వచ్చిందాక ఏదన్నా ఆయన చెప్పినవి చేయడానికి ఒక 10 ఏళ్ళు అట్లా చూసుకుంటే ఒక 50 ఏళ్ళు దగ్గర పెట్టుకో సుబ్బారావు, ఎట్లన్నా కానీ సప్పో ఒక 50 ఏళ్ళు లైన్ చేసుకోబో, ఎట్లన్నా ఆయన డేట్ దొరికేటట్టు నేను చేస్తాను, ఆయన పట్టుకొస్తాను నేను.
మరి నీ ఇష్టం వెంకట్రావు, ఎట్లా నువ్వే సాయం చేయాలి, అంత గెట్టోడు అంటున్నావు, అసలు టైమే దొరకదు అంటున్నావు, అట్టంటోడు వస్తే మన కథ మారిపోయింది అంటున్నావు, మరి ఎట్లనో అని నువ్వే పట్టుకొచ్చే మార్గం చూడయ్యా, ఆ 50,000 నేను చూసుకుంటానని మళ్ళీ ఇంకొక 50. వాడు వచ్చినాడు ఊరుకుంటాడా? వాడి పంతనం చూపించాలి, ముందే బిల్డప్ ఇచ్చాడుగా, నువ్వు పెద్ద పనుడు అని చెప్పాను అని. వాడు వచ్చిన దగ్గర నుంచి వాడు కొన్ని చూపిస్తాడు, మనోడు మళ్ళీ పగలేయటం మొదలేస్తాడు. ఇప్పుడు చెప్పండి, ఈ రకంగా 100 కథలు చెప్పగలుగుతాను సమాజంలో జరుగుతున్న పరిస్థితులు. ఇవి కథలా వాస్తవాలా? వాస్తవాలు అన్న చేతులు ఎత్తండి. నగ్న సత్యాలు కాదా తమ్ముడు? మరి చేయత్తలేదే. పచ్చి నిజాలు నానా, జీవిత సత్యాలు. ఎందుకు ఈ విషయాలు మాట్లాడుతున్నానంటే, అసలు తేడా ఎక్కడుంది? సమస్యకు మూలం నువ్వా వాస్తా? నువ్వు, నీ హెచ్చింపు, నీ తొందరపాటు, నీ అతిశయం, నీ అహంభావం. నీకు స్తోమత లేనప్పుడు, నీ రాబడి నెలకు ఒక 50,000 నీ రాబడి అయినప్పుడు, కష్టపడి మిగిల్చుకున్న ఒక 20 లక్షల్లో స్లాబు కాకపోతే రేకులు వేసుకోవా? బిల్డింగ్కి 40 అయింది అనుకుంటే చక్కగా మంచిగా కింద గట్టి చేసుకొని పిల్లర్లే పోసుకో, లెంటలు వేసుకో, పైన గోడ కట్టుకో, రేకులు వేసుకో, బలం వచ్చినప్పుడు స్లాబ్ వేసుకో. నీ కిరీటం ఏమన్నా కింద పడుతుందా? నిలవరమైన నివాసమేగా. ఐరన్ షీట్స్ వేయించుకో, మంచి కంపెనీ షీట్స్ వేయించుకో, వస్తుంది. 20 లక్షల్లో సూపర్గా రేకుల షెడ్ వేసుకోవచ్చు, 4 గదులు పెట్టుకొని గట్టిగానే కట్టుకొని స్లాబ్ వేసుకొని, ఆ హడావిడి ఏం లేకుండా ఒక పక్కకి దించుకొని నీట్గా బిల్డింగ్ పొజిషన్లో పెట్టుకొని 20 లక్షలు చక్కగా 4 గదులు పెట్టుకొని కట్టుకోవచ్చు ఇల్లు. మంచిగా కింద సీలింగ్ చేయించుకో. ఇప్పుడు నేనున్న నివాసం అంతే ఉంది. నేనుండే నివాసం రేకుల షెడ్డే. ఏమ్మా అట్టట్ట డాబా కట్టాల్సిందే. ఏముంది నాన్న డాబాలో? ఉంటే కట్టు, ఏం పోయింది? లేనప్పుడు మంచం ఉన్నంత వరకే కాళ్ళు ముడుచుకోవాలి, బయటికి జాబితే ఎట్టనానా? ఇది ఈరోజు చాలామంది సమాజంలో మిస్ అయ్యారు. ఇట్లా ఎందుకురా అంత హడావుడి, ఉన్నంతలో ఏదో చిన్న కట్టుకోవచ్చు కానీ మనబోటోడు సలహా చెప్పాడు అనుకో, వాడి ఇంట్లో పోయి భార్యకి చెబుతాడు, వాడికి ఏం వ్యసనం అని అల్లాడుతున్నాడు. మనం ఇంత పెద్ద ఎత్తుమానం పెట్టామని అల్లాడుతున్నాడు వాడు కళ్ళు ఓరవలేకపోతున్నాయి. అతను చూపు ఎప్పుడు తేడాగానే ఉంటుందండి అంటే ఏమా? వాడు తేడా కాదు, వాడు నీ పాలిట దేవుని దూత. వాడు నువ్వు నాశనం కాకముందు హెచ్చరిక చేస్తున్నాడు, ఇలా చేయొద్దు అని. కానీ వాడు నీకు సైతాన్లా కనపడ్డాడు. వాడు ఓర్వలేక చెప్తున్నాడు అనుకున్నావు, కానీ వాడు అనుభవ జ్ఞానం చెప్పాడు, రే ప్రమాదంలో పడతావురా, నీ మంచి కోరాడు వాడు. కానీ ఆనాడు నీకు వాడు నచ్చల. ఇంకా నువ్వు నష్టపోయినా కూడా వాడినే తిడతావు. నువ్వు వాడి కళ్ళు పడ్డాయి, నేను ఇట్ట అయిపోయావు. వీళ్ళని ఏమనాలండి? అంటే ఓర్వలేక చెప్పాడా? జీవిత పాఠాలు ఎరిగి చెప్పాడా? జీవిత పాఠం ఎరిగి చెప్పాడు పెద్దోడు. ఓర్వలేక చెప్పాడు, వాడి కళ్ళు పడ్డ ఇట్ట అయిపోయావు. ఎవడి కళ్ళు పడి ఎవడేం కాడు. నీ గర్వం, నీ అహంకారం, నీ నిర్లక్ష్యం, నీకు ఒక 50,000 పైసలు వచ్చినప్పుడు లేదా ఒక 30,000 సంపాదకుడు అయినప్పుడు అప్పు చేసే సాహసం చేయకూడదు. ఎందుకంటే ఈరోజు సగటు మనిషి బతకాలంటే కనీసం 15 నుంచి 20,000 కావాలి. ఒక కుటుంబం బతకాలంటే. నీకు వచ్చేదే 30,000 అయితే, నీకు మహా అయితే అన్ని ఖర్చులు బాగున్నా ఒక 5-6,000 మిగులుతాయేమో నెలకి. సంవత్సరానికి 1,00,000 లోపు నీ మిగులుదల. కాబట్టి నీ మిగులుదల ఎంత? నువ్వు ఎంత అప్పు చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు, అందులో నీకు వచ్చే బెనిఫిట్ ఏంటి? లెక్కలు వేసుకోరు, బేరీజు వేసుకోరు, కనీసం అంచనా వేసుకోరు. చదువు లేని వాళ్ళు అంటే తీసేయండి, వాళ్ళకి అక్షర జ్ఞానం లేదు. నేను చెప్పనా, వాళ్ళే బెస్ట్గా ఉన్నారు. చదువుకున్నోళ్ళే చాలా బుద్ధిహీనంగా అడుగులు. ఓవర్ కాన్ఫిడెన్స్. ఏం కాదు, అట్లనే చక్రం తిప్పుతా. ఏందమ్మా నువ్వు తిప్పేది? అప్పులు ఇరుక్కున్నావంటే చక్రం నువ్వు తిప్పటం కాదు, చక్రం అలాగా నిన్ను తిప్పుతారు జనం. అది మనం చెబితేనేమో వాడి దృష్టిలో వ్యసనం. సరే, ఎవడికో చెప్పట్లా నేను. ఈ ఆన్లైన్ ద్వారా విని నా మాట గౌరవించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకుంటారు. మీ అందరూ తీసుకుంటారు, జాగ్రత్త పడతారు.
అంటే ఏది చేయాలో ఏది చేయకూడదో, దేన్ని బయట పెట్టుకోవాలో దేన్ని బయట పెట్టుకోకూడదో, దేనికోసం ధనం వెచ్చించాలో అది ఏ స్థాయిలో వెచ్చించాలో అనే పరిశీలన లేకుండా బుద్ధిహీనమైన పనులు మనం చేసుకొని, మరే నీకే గ్రహదోషం ఉంది, గ్రహాలు కొంచెం రివర్స్లో ఉన్నాయి, అయ్యిందో మరి అప్పులైన వాళ్ళకే గ్రహాలు రివర్స్లో ఉంటాయి, ఉన్నోళ్ళకి ఎందుకో రివర్స్ రావు ఈ గ్రహాలు. వాళ్ళేమో కోటీశ్వర్లు ఇంకా ఇంకా కోట్ల పడగలెత్తుతూ ఉంటారు, దరిద్రుడు ఇంకా ఇంకా దరిద్రం అయిపోతుంటాడు. ఈ దిక్కుమాలిన గ్రహాలు ఎందుకో వాళ్ళ మీద ఎప్పుడు విష ప్రభావం చూపవు. ఈ దరిద్రతలు ఉన్న వాళ్ళ మీదే చూపిస్తుంటాయి. మరి దరిద్రులు అంటే వాటికి కూడా ఇంట్రెస్ట్ ఏమో. నిజమేనా? అది గ్రహాలు చూపిస్తున్నాయా? వాస్తు చూపిస్తుందా? ప్రాక్టికల్గా సమాజంలో జరుగుతున్న విషయాలు ఏమున్నాయో, దోషం ఎక్కడుందో నేను ఓపెన్గా చెప్పా. ఇది ఒక టైపు. అప్పు ఎందుకు అవుతుంది అన్న ప్రశ్నకి ఒక టైపు ఆన్సర్. ఇంకా రకరకాల కారణాలు ఉన్నాయి. మన్నాయికి పెళ్లి గ్రాండ్గా చేశారు, అప్పు చేసి మా అమ్మోళ్ళు. నాకు కూడా చేస్తామన్నారు, మీకు దండం పెడతానని చెప్పా. పెళ్ళిళ్ళకి అప్పులు చేసేవాళ్ళు ఉన్నారు బిల్డప్ కోసం. ఆశ్చర్యం, 16,000లో నా పెళ్ళి అయిపోయింది. అట్లాగా నాకు వద్దనుకున్నా, తగ్గించుకున్నా, గొడవే లేదు. ఎచ్చులకు పోతే వచ్చి తినిపోయినోడు ఇస్తాడా? లేకపోతే మనం గ్రౌండ్గా పెట్టామని మన కీర్తి ఏమన్నా ఆకాశాన్ని దాటిపోయిద్దా? జీవపు డంబం. ఆ డంబానికి పోయి డాబులకు పోయి గుల్ల అయిపోయిన బతుకులు కోకొల్లలు. అది ఎక్కడ తేడా పడ్డామని ఒక్కసారి కూర్చొని అసలు ఆరంభం ఎక్కడ మిస్ అయ్యామనేది పరిశీలించుకోవాలి కదా. మూడవ కారణం, కష్టపడకుండా సోమరితనంతో అప్పులు చేసుకోవటం. కడుపు నిండా మంచి ఫుడ్ కావాలి, మంచి వస్త్రం కావాలి, బిల్డప్ తగ్గకూడదు, పని చేయడు. భార్య పని చేయదు, భర్త పని చేయడు, ఇద్దరు డాబు సరి మాత్రం తగ్గకూడదు. నెలలో 30 రోజులు ఉంటే ఖచ్చితంగా 10 రోజులు కూడా పనికి పోరు వీళ్ళు. కష్టం చేయరు, చాకిరీ చేయరు. సోమరితనం, టైంపాస్. చివరికి ఏం జరిగిద్ది? నెల వచ్చేసరికి ఏం ఉండదు. అప్పుడు ఈ డాబు దర్పాన్ని చూపించి ఎవరో ఒకరి దగ్గర అప్పులు చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర తెచ్చి ఒక నెల వాడటం, ఇంకొకళ్ళ తెచ్చి ఒక నెల వాడటం, అట్లా నెలలో గడుపుతూ అప్పులు కుప్పల్లా పెంచుకుంటూ ఉంటారు. ఏదో ఒక ఆధారం చూసుకొని మొదలు పెడతారు ఈ కార్యక్రమాన్ని. ఇల్లు, పొలమో, ఆ వెనకటి పెద్దోళ్ళు ఇచ్చింది ఏదో ఉంటుంది కదా, దాన్ని ఆధారంగా చూసుకొని ఈ కార్యక్రమం మొదలు పెడతారన్నమాట. చివరికి ఏం జరిగిద్దంటే దాన్ని దాటిపోయిద్ది ఇది. అప్పుడు వీటి గ్రహ దోషాలని, వాస్తులని, సిద్ధాంతాలని, జ్యోతిష్కాలని, రాశి ఫలాలని, పిచ్చి వాటన్నిటి చుట్టూ తిరిగి చివరికి ఆత్మహత్యలతో ప్రాణం తీసుకునే వాళ్ళు కొంతమంది, కాపురాలు కూలిపోయిన వాళ్ళు కొంతమంది, విడాకులు తీసుకున్న వాళ్ళు కొంతమంది, తప్పుడు త్రోవలోకి వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది. ఈరోజు సమాజంలో బలైపోతున్న జీవితాల్లో ఇదొకటి ఉంది. ఇక్కడ కూర్చున్న మీరే కాదు, ఆన్లైన్లో వేలాది మంది వీక్షిస్తున్నారు. వాళ్ళు కూడా వినాలి. క్రైస్తవుడు అయి ఉండి క్రమశిక్షణను విస్మరించి మూర్ఖపు క్రియలు చేసి అతికి పోయి, జీవపు డంబానికి పోయి, సోమరితనానికి పోయి నువ్వు చేతులారా నీ జీవితాన్ని పాడు చేసుకుంటూ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసే పొరపాటు ఇంకా లైఫ్లో చేయొద్దు. దానికి వాస్తు దోషమో, గ్రహదోషమో, నక్షత్రమో, రాశో కాదో, కేవలం నీ ఆలోచన విధానంలో ఉంది తప్పు. చర్చికి వచ్చినప్పుడు, ఏసై దగ్గరికి వచ్చినప్పుడు ఏసై ఏం చేస్తాడంటే, నువ్వు అనుకుంటున్న సోదంతా చెప్పడు ఆయన. అసలు మూలం ఏదో దాన్ని చూపిస్తాడు. ఇదిరా అసలు కారణం. మరి ఇప్పుడేం చేయాలి? ఇక అప్పులు పెరిగిపోకముందే ఉన్నదేదో తెగనమ్మి వదినం చేసుకో. ఫస్ట్ మనశ్శాంతి వచ్చింది. ముందు ఉన్నదేదో, ఇంకా అది కుప్ప పెరగముందే అప్పు 3 దమ్మిడిలకు ఉన్నది వైనం చేసి, ఇదిగో రూపాయి ఇచ్చినోడికి ₹1 ఇచ్చి, నా స్తోమత ఇంతవరకేనయ్యా, దేవుడు నన్ను దీవిస్తే తర్వాత తప్పకుండా నేను సాయం చేస్తాను, ప్రజెంట్ నన్ను అయితే వదిలేస్తే నా పరిస్థితి బాగలేదని చెప్పుకో, తగ్గించుకో. వాళ్ళ కళ్ళ ముందు అమ్మేయి. మొత్తానికి నలుగురికి ₹4, 4 అర్ధ రూపాయలు పంచు, లేదా 4 పావలాలు పంచు, రా బయటికి. ముందు ఫ్రీ అవుతావు.
ఆ మెంటల్ ప్రెషర్ పోతుంది, మానసిక ఒత్తిడి పోతుంది. మైండ్ ఫ్రెష్గా ఉంటే, ప్రశాంతంగా ఉంటే ఎంత పనైనా సాధించగలుగుతాం. వైనం చేయాలి కదా, వైనం చేసి ముందు రిలీఫ్ అవ్వాలి కదా, మైండ్ ప్రశాంతంగా ఉండాలి కదా. అప్పుడు కదా మళ్ళీ ఆలోచన చేసుకొని క్రొత్తగా జీవితాన్ని మొదలుపెట్టి నలుగురు కష్టపడి 4 రూపాయలు సంపాదించి మళ్ళీ ఒకదాన్ని నిర్మాణం చేసుకొని ఒక పొజిషన్లో నిలబడేది. ముందు వెయిట్ తీసేసుకోవాలి. కాదు మా తాత గట్టిన ఇల్లు, మా తాత కొన్న పొలం అంటే ఇప్పుడు తాత వచ్చి తీరుస్తాడు అయింది. తాత ఎందుకు కట్టాడు ఇల్లు అంటే నీకు ఒకనాటికి అప్పు అయిద్దిరా, నువ్వు ఖచ్చితంగా బిల్డప్ వెళ్తావు, అయ్యిద్ది దీన్ని అమ్మి వైనం చేసుకోరానే కట్టాడు. కానీ చేసేదేముంది? ఇక దాని గురించి ఆలోచించి దానికి వెళ్ళి చూసి ఊరికి ఏడుస్తా, ఊరిని చూస్తా, ఎందుకు ఇవన్నీ వద్దు. ఊరిని చూడొద్దు, వస్త్రాలు దించొద్దు. తీసేయ్, ఏదో ఒకటి దొరికింది, దేవునికే స్తోత్రం. ముందు ఆ బరువు దించేయి, ఫ్రీ అయిపో, ప్రశాంతంగా రా, లైన్లోకి రా, మళ్ళా మొదలుపెట్టు. అయిపోలా, ఉన్న బరువు తీసేయి, కొత్తగా జీవితాన్ని మొదలుపెట్టు. ఈసారి ముందు చేసిన తప్పు చేయొద్దు. ముందుకు పోయిన ఎచ్చులకు పోయావు చూడు, ఆ పని ఈసారి చేయొద్దు. రాబడి చూసుకో, కష్టపడు, రూపాయికి రూపాయి, దేవుడి వైపు చూడు, ప్రార్థన చేసుకో, ఇచ్చిన కష్టాన్ని చేసుకో, ఉన్నంతలో తగ్గించుకొని బ్రతుకు. తప్పకుండా దేవుడు నీకు చేయందిస్తాడు. మళ్ళీ స్టెప్ బై స్టెప్ మళ్ళీ ఉన్నత స్థితికి నువ్వు ఎక్కుతావు, తీసుకెళ్తాడు దేవుడు. కానీ ముందు చేసిన పొరపాటు మళ్ళీ చెయ్యొద్దు. ఇది వాక్యం చెప్తున్న సత్యం. దేవుడు ఆ బంధకాలోంచి విడుదల ఇవ్వటానికి దారి చూపిస్తాడు. నీకు ఏదో ఒక విధంగా కార్యం జరిగిద్ది, దారి చూపిస్తాడు. ఆ దారిలో గుండా బయటపడు. కొంతమందికి వ్యవసాయదారులకు పొలం వేసే నష్టం వచ్చింది, దానికి నేనేమన్నాం. కొంతమందికి పాపం ఊహించని జబ్బులు వచ్చి పిల్లలకో పెద్దోళ్ళకో బాగలేక అప్పులు చేసుకుంటారు, దానికి నేనేమన్నాం. అది యాదృచ్ఛికంగా లేదా సహజంగా వచ్చే సమస్యలు, దానికోసం అప్పులైనాయి. ఒకవేళ అయితే ఇచ్చిన వాళ్ళకి ఏదో మనకున్న స్తోమతలు ఉన్న తులమో పొలమో అమ్మి వైనం చేసాయా, ఈ జబ్బుకు వచ్చింది, జబ్బుకు డబ్బులు పెట్టానయ్యా, ఇంత తిప్పుకొని ఇద్దాం అనుకున్నాను, వల్ల కాలేదు, ఇదిగో నీకు రూపాయి ఇవ్వాలి, ఈ 30 పావలా ఇస్తున్నా, ఆ పావలా వదిలేసేయ్యా, బాగలేక తీసుకుందని అర్థం చేసుకో అంటే ఏమనరు, సంతోషంగా వదిలేపు, నువ్వు చల్లగుంటే బాగుంటే అంతే చాలే అని చెప్పి హ్యాపీగా వెళ్తారు. ఎవరో మొండోళ్ళు ఉంటారు, మొరా ఇస్తారు. డోంట్ వరీ, పద్ధతిగా చెప్పు, నేను మీకు రూపాయి ఇవ్వాలి, ₹1 ఉంది నా దగ్గర, తీసుకోమన్నా. తీసుకోకపోతే నేను చేయగలిగింది ఏం లేదు, శుభ్రంగా లాయర్ నోటీసులు పంపిస్తా, మొత్తానికి ఐపీ అని రాసి దేవునికి స్తోత్రం అని ఒక మాట వదలక ముందే వాళ్ళు ఎగబడి తీసుకుపోతే అప్పుడు అడుగు. లేకపోతే ఉన్నది ఇది మొత్తం మీరే వైనం చేసుకొని పంచుకోండి. నేనేదో పద్ధతిగా నిలబడి అయ్యా బాబాని బ్రతిమాలుతున్నా, జాలితో వదిలేయండి. తర్వాత నా పిల్లలు ఉన్నారు, చదువుతున్నారు, వాళ్ళని దేవుడు దీవిస్తే మీకు అనా పైసలతో సహా మీరు నాకు ప్రేమ చూపించారు, నా ఊరోళ్ళు, నా ప్రజలు, నా బంధువులు నాకు మంచితనం చూపించారు. నేను అన్నీ ఎందుకు చేస్తా? చేసేవాడినైతే సైలెంట్గా పోయి ఈ డబ్బు కూడా దాచిపెట్టుకున్న, మొత్తానికి ఐపీ నోటీసులు పంపిపోయానా? కాదనుకునే కదా, మీకు అట్లా చేయొద్దనే కదా నేను ఇంత ఇది చేస్తుంది అన్నప్పుడు ఖచ్చితంగా కంట్రోల్ అవుతాడు, వదిలేస్తాడు. అట్లా కూడా అవకాశం ఉంది. కానీ ఏం చేస్తున్నారు? ఎక్కువై అహానికి వెళ్ళి ఎలుకల మందో, ఉరితాడో, ఆ చీరో, ఆ చున్నీయో, ఆ గడ్డి మందో, ఎందుకు వెళ్ళొద్దు నాన్న, అట్లా చేయొద్దు. 100,000,000 దరిద్రాలకు 1,000,000,000 ఉపాయాలని అన్యులకు సామెత ఉంది. నేను అంటున్నాను, 1,000,000,000 సమస్యలకు అనంత కోటి ఉపాయాలు నా యేసయ్య దగ్గర ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి సమస్య యొక్క మూలం ఎక్కడుందో తెలుసుకో, దానికి కరెక్ట్గా ఎలా ఫుల్ స్టాప్ పెట్టాలో, ఎలా మందు వేయాలో తెలుసుకో. అంతేగాని చచ్చిపోతే అయిపోయింది, చచ్చిపోతే అప్పులు చేశావు, చచ్చిపోయావు, అందుకని నీకు అప్పులు ఇచ్చిన వాళ్ళందరూ అయ్యో మా అప్పు కోసమే పోయావా అయ్యా, ఎంత పని చేసావు అయ్యా, ఎంత పని చేసావు అమ్మా అని అంటారా? దరిద్రుడు అని ఇక డాష్లన్నీ పెట్టి తిట్టి, ఇంత ఎదవా ఇట్లాంటి పిరిగిన అని చెప్పి ఇక నేను వద్దులే, అలాంటివన్నీ వాడి ఇట్లాంటి వాడు ఎందుకు తీసుకోవాలరా డబ్బులు? ఎందుకు తీసుకోవాలి? ఎందుకు సావాలి?
ఇప్పుడు వీడు తెచ్చాడు, రేపు నేను చావాలి వీడికి అడ్డం ఉన్నందుకు అని ఎన్ని శాపనార్థాలు. ఆ కుటుంబం ముందే ఎన్ని తిడతారు. సచ్చిందాన్ని ప్రశాంతంగా ఉన్నిస్తారా? నేను చెప్తున్నాను, ఉంది పరిష్కారం. చావు కాదు పరిష్కారం. చట్టం ఉంది, న్యాయస్థానం ఉంది. నీ దగ్గర ఏదో పరిష్కార మార్గం ఉన్నది చూసుకో, లేకపోతే ఆశ్రయించు. కొంచెం నాకు అవకాశం ఇప్పించమని అడుగు. అవసరమైతే న్యాయస్థానం నీ పక్షంగా ముందుకొచ్చి వాళ్ళందరూ దొమ్మిగా నీ మీదికి రాకుండా కంట్రోల్ చేసిద్ది. నువ్వు అనవసరంగా భయపడి ఆందోళన పడుతున్నావు. అప్పు తీసుకునేటప్పుడు నీ చేయి కింద ఉంది, ఇచ్చేవాడి చేయి పైన ఉంది. అవునా? తిరిగి ఇచ్చేటప్పుడు ఎవడి చేయి పైన ఉంటుంది? నీది. తీసుకునేవాడి చేయి ఎవరి చేతికి చిక్కారు? అప్పిచ్చినోడు ఏదో బిల్డప్ కోసం అంటున్నాడు తప్ప లోపల గడగడలాడుతుంటాడు. ఎందుకంటే నువ్వు ఇస్తేనే వాడు తీసుకునేది. నువ్వు వాడి చేతిలో చిక్కడంగా నీ చేతిలో చిక్కాడు వాడు. అందుకే చెడామడా తిట్టుకూడదుగో, ఏమనుకో అవసరం, నాకు ఇవ్వాలి కాబట్టి ఆవేశం తట్టు అన్నా, అందుకో రేపన్నా చూడయ్యా అంటాడు. చివర్లో అంతసేపు కాల్ చేసి చివర్లో బతిలాడిపోతాడు. ఇదంతా నాకు ఎట్ట తెలుసు అనుకున్న ఎనాలిసిస్ అంతా అనుభవం. చిన్నప్పటి నుంచి చూసి అనుభవం వచ్చింది అన్నమాట. చేసి కాదు, చూసి. నేను చెప్పే ప్రతిదీ కూడా పిన్ టు పిన్ పాయింటే. చావులు పరిష్కారం కాదు.